సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర, 2వ పుస్తకము, యువకుడు అతని నిరాశ, 1933 నుండి 1946 వరకు. రచయిత ఓవెన్ జార్జెన్ సేన్. 2వ పుస్తకము యువకుడు అతని నిరాశ, 1933 నుండి 1946 వరకు. యవ్వన కాలంలో విలియం బ్రెన్హామ్. 12వ అధ్యాయము. గాలిలో నిలవబడిన 1933వ సంవత్సరం. విలియం బ్రెన్హామ్ నూతన విశ్వాసము రొట్టె మీద వెన్నవలే అదనపు ఆహారము కాదుగాని అదే అతని ప్రధాన ఆహారము రొట్టె. 24 సంవత్సరములు ఒక లక్ష్యము లేకుండా ఆత్మీయ అరణ్యంలో తిరిగాడు. ఆత్మీయ ఆకలితో అనేక పస్తులున్నాడు. ప్రాణాలు నిలుపుకొనుటకు ఆకులు, బెరడు, గడ్డి తినియున్నాడు. కాని ఇప్పుడు తన జీవితంలో మొదటిసారి ఆత్మీయ బలవర్ధకమైన ఆహారమును భుజిస్తున్నాడు. మరణిస్తున్న మానవునికి నిత్య జీవము అనుగ్రహించుటకు పరలోకము నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు అనే జీవాహారమును భుజిస్తున్నాడు. వారము వెంబడి వారము తన బలము పెరుగుచున్నట్లు బిల్లీ తలంచాడు. అకస్మాత్తుగా ఈ ప్రపంచంలో స్వేదము, కష్టములు, తృణీకారము, గందరగోళము కంటే ఇంకా ఏదో గొప్ప అర్థము ఉన్నట్లనిపించినది. ఇప్పుడు బిల్లీ తన జీవితంలో నిరీక్షణ, ప్రేమ కలిగి ఉన్నాడు మరియు నిత్యమైన ప్రయోజనమును తన జీవితంలో కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తునందలి విశ్వాసము తన జీవిత మూల కేంద్రము అయినది. తన ఆలోచనలు, కార్యక్రమాలు అన్నీ ఆయన ఆధారముగానే పరిభ్రమిస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుడు తన ఆలోచనలను పరిశుద్ధ గ్రంథంలో సంక్షిప్తముగా వివరించుటకు కారణము, ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో దేవుని చిత్తమును తెలుసుకునుట. కేవలం వారు చేయవలసినది పరిశుద్ధ గ్రంథమును చదివి ప్రార్థించుట అని తన పాస్టర్ గారు చెప్పిన మాట బిల్లీ వినియున్నాడు. ఈ మాట బిల్లీకి యుక్తముగా తోచినది. బిల్లీ తన పరిశుద్ధ గ్రంథమును ఎంతో ఆసక్తిగా తన వాక్య జ్ఞానమును పెంచుకొనుటకు, అనుదిన జీవితంలో అభ్యసించుటకు చదివినాడు. తనకైతే పరిశుద్ధ గ్రంథము అకస్మాత్తుగా స్వతంత్రించుకున్న విలువైన నిధులతో నిండిన గృహం వలె అనిపించినది. అతడు ప్రతి గదిలోనికి వెళ్లి బీరువాలు, అలమరలు అన్ని తెరచి, మూసి ఉన్న ప్రతి దానిని తెరచి తాను సంపాదించుకున్న నిధిని సంపూర్ణముగా తెలుసుకోగోరినాడు. 10 సంవత్సరముల క్రితము 7వ తరగతి చదివిన తరువాత అతడు ఎక్కువ పుస్తకాలు చదవలేదు. కాబట్టి చక్కగా చదవలేకపోయేవాడు. ఆగి మెల్లగా చదివేవాడు. సాధారణ భావమును చక్కగా గ్రహించేవాడు. కాని పాత నిబంధనలోని అర్తహషస్త, నెబుకద్నెజరు, జెరుబ్బాబేలు, బెయా అనే పేరులను స్పష్టముగా ఉచ్చరించుటకు కష్టపడేవాడు. తన కెంటకీ మాండలికమునకు వ్యత్యాసముగా ఉన్న కింగ్ జేమ్స్ ఇంగ్లీషు వ్యాకరణము పదబంధములతో ఎంతో ప్రయాసపడేవాడు. 1933 ప్రారంభంలో బిల్లీ తన మొదటి ప్రసంగమును చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథమును బిగ్గరగా చదువుటకు నాలుక సహకరించగలదని బిల్లీ నమ్మలేకపోయాడు. కనుక ప్రసంగ వేదిక వెనుక కూర్చుని తను సైగ చేసినప్పుడు తన బదులుగా వాక్యము చదువుటకు హోపును బ్రతిమాలి ఒప్పించాడు. అతని ప్రసంగ అంశము చిందరవందరైన సంసోను జీవితంలోని దేవుని కృప మరియు సంరక్షణ. హోప్ న్యాయాధిపతుల గ్రంథము నుండి బిల్లీ చెప్పిన వాక్యము బిగ్గరగా చదివింది. బిల్లీ వాక్యమును లోతుగా వివరించుట ప్రారంభించాడు. కొద్దిసేపటి తరువాత యోహాను 14లో యేసు చెప్పిన మాటలను సంఘమునకు చదివి వినిపించాలని బిల్లీ కోరినాడు. హోపు వైపు తల ఆడించగానే ఆమె ప్రారంభించినది. మీ హృదయములను కలవరపడనీయుకుడి. బిల్లీ అడ్డుగా తగిలాడు. ఏమి చెప్పాలో మీరు విన్నారు? మీరు కలవరపడవద్దు. అతడు మరలా తల ఊపాడు. ఆమె చదువుట కొనసాగించినది. మీరు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందును విశ్వాసముంచుడి. మరలా బిల్లీ అంతరాయము కలిగించాడు. మీరు అలా చేస్తున్నారా? మీరు నిజముగా విశ్వసిస్తున్నారా? ఆ విధముగా అతడు తన మొదటి ప్రసంగమును
ముక్కలు ముక్కలుగా తడుముకుంటూ కొనసాగించాడు. కాని ఎంతో యథార్థముగా ప్రసంగించుట వలన ఆ ప్రసంగము ఎంతో ప్రభావము కలిగించినది. సంఘ సభ్యుల మధ్య కూర్చొని ఎల్లా బ్రెన్హామ్ తన కుమారుని మాటలు వింటూ వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచిస్తున్నది. బిల్లీ జీవితంలో అకస్మాత్తుగా జరిగిన మార్పు, అతని మహిమకరమైన స్వస్థత ఆమె ఆత్మీయ అంతరంగమును మేల్కొలిపినది. తన 39వ సంవత్సరంలో తన జీవితమును యేసుక్రీస్తుకు సమర్పించినది. సంతోషము పొంగి పొర్లుచుండగా బిల్లీ తన తల్లికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము ఇచ్చాడు. తల్లి మార్పును బట్టి ప్రోత్సాహపరచబడిన బిల్లీ తండ్రిని కూడా సంఘమునకు రమ్మని పట్టుదలగా అడుగుట ప్రారంభించాడు. చార్లెస్ బ్రెన్హామ్ తిరస్కరించాడు. బిల్లీ ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆయన మార్గమును కొద్దిగా కూడా మార్చుకోలేదు. అది బిల్లీని ఎంతో కలవరపెట్టినది. అది నశించిన వారి ఎడల బిల్లీ శ్రద్ధను కదిలించలేకపోయినది. 14 సంవత్సరముల వయసులో ఆపరేషను జరుగుచుండగా నశించిన వారు కొట్టుకొని పోవు ప్రాంతము గుండా అతడు దిగిపోవుచుండిన భయంకరమైన అనుభవము అతని మది నుండి చెరిగిపోలేదు. బిల్లీ తరచుగా ప్రార్థించేవాడు, ప్రియమైన దేవా, అలాంటి స్థలమునకు నా తండ్రిని వెళ్ళనీయవద్దు. దయతో నీ కృపను చూపి నీ క్షమాపణ అంగీకరించినట్లు సహాయము చేయండి. ఒక రాత్రి మిగిలిన కుటుంబ సభ్యులందరూ నిద్రపోవుచున్నారు. బిల్లీ ముందు గదిలో గడ్డి పరుపు మీద తన తండ్రి నిమిత్తము ప్రార్థిస్తున్నాడు. కన్నులు మూసుకుని మనసు పూర్తిగా ఆత్మీయ ధ్యానంతో ఉన్నప్పుడు లేచి నిలవబడు అని ఒక స్వరము చెప్పుచున్నట్లుగా అనుభూతి చెందాడు. బిల్లీ లేచి నిలవబడి ద్వారము నుండి బయటకు నడిచి వచ్చాడు. ఎందుకో అతనికి తెలియదు, కాని అతడు దేని వైపునో ఆకర్షించబడుచున్నట్లు స్పష్టముగా అనుభూతి చెందాడు. ఇంటి వెనుక ఖాళీ స్థలములో ఆ ప్రాంతంలో సహజముగా పెరిగే ఎరుపు రంగులోని మోకాలు ఎత్తున్న చీపురుగడ్డి మధ్యలో ఒక కాలిబాట ఉన్నది. ఆశ్చర్యచకితుడవుతూ ఆ కాలిబాటలో బిల్లీ ముందుకు సాగాడు. అకస్మాత్తుగా ఆగిపోయాడు. తన ముందు 10 అడుగుల దూరంలో నిలవబడిన మనుషుడిని చూచి ఆశ్చర్యపోయాడు. ఆ వ్యక్తి అత్యంత అసాధారణంగా ఉన్నాడు. పొట్టిగా, సున్నితమైన ఆకారముతో తల వెంట్రుకలు భుజముల వరకు వేలాడుచున్నాయి. చిన్నగా కత్తిరించబడిన గడ్డము, తెల్లని వస్త్రములతో నక్షత్ర కాంతిలో స్పష్టముగా నిలవబడి ఉన్నాడు. ఆ వ్యక్తి బిల్లీకి ప్రక్కగా నిలవబడి తూర్పు వైపు చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఎంతో ప్రశాంతముగా ఉన్నాడు. ఒక కాలును ముందుకు జరిపి చేతులు ముడుచుకుని నిలవబడి ఉన్నాడు. బిల్లీ రెండవసారి ఆయన పాదములను చూశాడు. నమ్మశక్యం కాని రీతిగా ఆ పాదములు భూమిని తాకుటలేదు. ఒక్క నిమిషం ఆగు. తన వేలి కణుపును బాధ కలిగేటంతగా కొరుకుచూ బిల్లీ అనుకున్నాడు, నేను నిద్రపోవుటలేదు. లేదు, నేను అక్కడ నాన్నగూర్చి ప్రార్థిస్తున్నాను. ఏది బయటకు రమ్మని చెప్పినది? ఇక్కడ ఈ వ్యక్తి నిలవబడి ఉన్నాడు. అది అంతా నిజముగానే అనిపిస్తున్నది. గడ్డి మీద వీస్తూ దానిని కదిలించుచున్న గాలి ఆ వ్యక్తి యొక్క వస్త్రమును కదిలించుచున్నది. బిల్లీ చీపురు గడ్డిని విరిచి తన నోటిలో గుర్చాడు. అతడు అనుకున్నాడు, ఆయన ప్రభువైన యేసువలే ఉన్నారు. అదే అయితే నాకు అద్భుతమే. ఆ మనుషుని ముఖము చూచుటకు వీలుగా బిల్లీ ఆ కాలిబాట నుండి కొద్దిగా కదిలినాడు అని తన గొంతు సవరించుకున్నాడు. ఆ మనుషుడు అస్సలు కదలలేదు. బిల్లీ అనుకున్నాడు, నేను ఆయనను పిలుస్తాను. గట్టిగా యేసు అని పిలిచాడు. ఆ మనుషుడు తిరిగాడు. తన చేతులు దూరముగా పెట్టాడు. బిల్లీకి చివరిగా అంతవరకే గుర్తున్నది. అతడు స్పృహ కోల్పోయి ముందుకు విసిరవేయబడినట్లు పడ్డాడు. కాని అంతకు ముందే ఆ ముఖము అతని జ్ఞాపకములో శాశ్వతముగా ముద్రించబడినది. ఆ ముఖము ఈ ప్రపంచములో ఏ చిత్రకారుడు చిత్రీకరించలేనటువంటి అద్భుతమైన గుణశీలములు కలిగి ఉన్నది. ఆ ముఖములో దృఢమైన అధికారము కలదు. ఒకవేళ ఆయన మాట్లాడితే
ఈ లోకము అంతమైపోయేటట్లున్నది. అయినను ఆయన కన్నులు ఎంతో కరుణ, ప్రేమ, దయతో ప్రకాశిస్తున్నాయి. ప్రాతకాలమునకు బిల్లీ స్పృహలోనికి వచ్చాడు. రాత్రివేళ చల్లటి గాలులకు తన కన్నీటితో తడిచిన పైజమాతో వడుకుచూ ఇంకా ఆ చీపురు గడ్డిలో పడియున్నాడు. అతడు ఇంటిలోనికి నడిచి వెళ్ళాడు. దుస్తులు మార్చుకుని ఉప్పొంగుచున్న ఉత్తేజముతో సంఘకాపరి అభిప్రాయం అడుగుటకు నేరుగా సంఘకాపరి ఇంటివైపు పయనమయ్యాడు. డాక్టర్ డేవిస్ ఆ సంఘటనను బట్టి ఏమాత్రమూ ఉత్తేజపడలేదు. బిల్లీ, అది నిన్ను పిచ్చివాణి చేస్తుంది. అది దెయ్యము. అలాంటి వాటితో నిన్ను నీవు మోసపుచ్చుకోవద్దు. అవి బిల్లీ ఎంతగానో గౌరవించే వ్యక్తి నోట నుండి వచ్చిన నిరుత్సాహకరమైన మాటలు. భయంతో, గందరగోళంతో మరి ఒకరి అభిప్రాయము తెలుసుకున్నట్టుకు సంఘకాపరి ఇంటి నుండి బయలుదేరినాడు. తరువాత బిల్లీ తన పాత స్నేహితుడు రెవ మెక్కెన్నీని కలిసి జరిగినదంతా ఆ సేవకునికి చెప్పాడు. సహోదరుడా మెక్కెన్నీ, దీనంతటి గురించి నీవు ఏమి అనుకొనుచున్నావు? రెవరెండ్ మెక్కెన్నీ సాలోచనగా తన గడ్డమును తట్టుచూ, మంచిది బిల్లీ, నేను చెబుతాను. నీ జీవితమును పవిత్రముగా కాపాడుకొనుచు పరిశుద్ధ గ్రంథమును ఉన్నది ఉన్నట్లుగా బోధించినట్లయితే దేవుని కృప నీకు తోడై నీవు బాగుపడతావని నేను విశ్వసిస్తున్నాను. ఒకవేళ నీ స్థానములో నేనున్నట్లయితే నేను ఇలాంటి అందమైన అనుభవాలను వెంబడించను. అయ్యా, ఊహాత్మకమైన అనుభవాలను వెంబడించుట నా ఉద్దేశము కాదు. నేను కేవలము ఇది ఏమై ఉన్నదో తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. రెవరెండ్ మెక్కెన్నీ తల ఊపాడు. బిల్లీ, చాలా సంవత్సరముల క్రితం ఇలాంటి అనుభవాలు సంఘంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అపోస్తలులు మరణించారో ఆ అనుభవాలన్నీ వారితోనే ఆగిపోయినవి. ఇప్పుడు మనకు కలిగి ఉన్నవి ఏమంటే, అలాంటి సంఘటనలు అన్నీ దెయ్యములు, దెయ్యాలతో మాట్లాడే వారి వలన కలుగును. ఓ సహోదరుడా మెక్కెన్నీ, నీవు అలాగే తలుస్తున్నావా? అవును. ఆ ఆలోచనకు బిల్లీ భయముతో వణికిపోయాడు. ఓ దేవా, నన్ను కరుణించండి. సోదరుడా మెక్కెన్నీ, దేవుడు అలాంటి సంఘటనలు మరలా ఎన్నడూ నాకు సంభవించకుండా చేయునట్లు నాతో కలిసి ప్రార్థిస్తావా? నేను దేవుని ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. ఇలాంటి విషయములలో తప్పులు చేయుట నాకు ఇష్టం లేదు. సహోదరుడా బిల్లీ, నేను ప్రార్థన చేస్తాను. ఇద్దరూ ఆ గృహములో నేల మీద మోకరించారు. రెవరెండ్ మెక్కెన్నీ ప్రార్థించాడు. పరలోకపు తండ్రి, ఇలాంటి దయ్యపు సంఘటనలు ఈ యవ్వన క్రైస్తవుని జీవితమును వెంబడించకుండా ఆపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. అవును పరలోకపు తండ్రి, బిల్లీ ప్రార్థనలో ఏకీభవించాడు. దయచేసి నా జీవితంలో మరలా ఆ సంఘటనలు జరగనీయకండి. కానీ అవి అలాగే విడవకుండా సంభవిస్తున్నాయి. కొన్నిసార్లు ఎవరో ఆయన ప్రక్కన నిలవబడి గాలి ఊదినట్లు, దేనితోనో ఆయన శరీరం మీద నొక్కుచున్నట్లు అనుభూతి చెందేవాడు. ఆయన చర్మము కంపించేది, గుర్చినట్లు బాధ కలిగేది, భూతము అనుకునేవాడు. మరి కొన్నిసార్లు ఆయన పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అతడు కొద్ది నిమిషాలు ఎక్కడికో వెళ్లి కొన్ని సంగతులు జరుగుట చూసేవాడు. ఎంత స్పష్టముగా చూసేవాడంటే, ఆట జరుగుచున్నప్పుడు మొదటి వరుసలో కూర్చుని చూసినంత స్పష్టముగా కనబడేవి. తరువాత మరలా అతడు ఎక్కడ ప్రారంభించాడో అక్కడకు వచ్చేవాడు. ఆ పారవస్యము ముగిసేది. అసలు ఏమీ జరగనట్లు ఉండేది, కాని ఆ చిత్రము అతని మనసులో మిగిలిపోయేది. అతడు అక్కడ ఉన్నాడు. అతడు ఏదో చూశాడు. దాని భావము ఏమిటో తెలియకపోయినను దానిని మరవలేకపోయేవాడు, ఉపేక్షించలేకపోయేవాడు. అతడు మరలా తన పాస్టర్ గారి మాటలను తలంచాడు. నీ సొంత జీవితంలో దేవుని చిత్తమును తెలుసుకోవాలని ఆశిస్తే పరిశుద్ధ గ్రంథమును చదివి ప్రార్థన చేయుము. ఒక పెద్ద ఓక్ వృక్షం క్రింద స్థలమును కనుగొని బిల్లీ చాలా రాత్రి వరకు తన సమస్య గురించి ప్రార్థన చేశాడు. మధ్యరాత్రి తరువాత అతడు లేచి దుమ్ము దులుపుకొని ఇంటిలోనికి నడిచి వెళ్ళాడు.
అతడు రావడం విన్న తల్లి అతన్ని పిలిచి ఆయన చెల్లికి అనారోగ్యముగా ఉన్నట్లు చెప్పింది. డెలోరస్ నిద్రించుచున్న గది వద్ద బిల్లీ ఆగి మోకరించి తన 3 సంవత్సరముల చెల్లి కోసం ప్రార్థించాడు. తరువాత మెట్లెక్కి తన గదిలోనికి వెళ్ళాడు. అతడు తలుపు మూయగానే 2 విద్యుత్తు వైర్లు కలుసుకుంటే వచ్చే శబ్దము వలె ఒక తీక్షణమైన శబ్దము విన్నాడు. గదిలో షార్ట్ సర్క్యూట్ అయినదా? అతని కనులు పరిశీలనగా గోడ మీద ఉన్న విద్యుత్ సాకెట్ను చూస్తుండగానే వింతైన పసుపు ఆకుపచ్చ మిశ్రమ వర్ణములో ఉన్న వెలుతురు ఆ గదిని నింపివేసింది. ఒక క్షణము తర్వాత ఆ గది పూర్తిగా అదృశ్యమైనది. బిల్లీకి గాలిలో నిలవబడినట్లు అనిపించినది. భయముతో గుండె కండరములు బిగుసుకున్నాయి. ఏమి జరగబోచున్నది? అతడు చనిపోవచ్చున్నాడా, లేక అప్పటికే చనిపోయాడా? ఇంకనూ అతని చుట్టూ ప్రకాశిస్తున్న వెలుగు అతని పైనుండి ప్రకాశిస్తున్నది. అతడు పైకి చూశాడు. కనులు విశాలంగా తెరచి తేజోకాంతులీను నక్షత్రము సుడులు తిరుగుతూ ఆయన వైపు రావటం చూశాడు. బిల్లీ గుండె ఢంకా మోగినట్టు కొట్టుకున్నది. అతని ఛాతీ బిగిసిపోయినది. అతడు ఊపిరి తీసుకోలేకపోయాడు. కేకలు వేయుటకు ప్రయత్నించాడు. కాని ఊపిరితిత్తుల నుండి గాలిని ఏమాత్రం కదపలేకపోయాడు. వింతగా ప్రకాశిస్తున్న ఆ గోళము అతని సమీపిస్తున్న కొలది కుంచుకొని పోవుచు చివరకు ఆయన పిడికడంతగా మారినది. అది ఎలాంటి ఒత్తిడి కలిగించకుండా ఆయన ఛాతిని తాకి తనంత తానుగా ఆయన గుండెలోనికి వెళ్ళిపోయినది. అప్పుడు ఆ చిత్రము మారిపోయినది. ఒక పచ్చని గడ్డితో నిండిన కొండ మీద తాను నిలవబడినట్లు బిల్లీ కనుగొన్నాడు. అతడి ముందు నేల మీద కలకండలు నిలవ ఉంచే పాతకాలపు గాజు జాడీని చూస్తున్నాడు. దాని అడుగు భాగము చదరముగా, పైన మూత గుండ్రముగా ఉన్నది. కాని ఆ జాడీలో పిప్పర్మెంటు కలకండలకు బదులుగా పెద్ద విషకీటకము బంధించబడి ఉన్నది. ఆ బంధకముల నుండి విడిపించుకున్నట్టుకు అది తీవ్రముగా ఆ గాజు సీసాను కొట్టుకునుచున్నది. ఆ గ్రామీణ ప్రాంతాలను చూడాలని బిల్లీ తన కుడి ప్రక్కకు తిరిగాడు. అక్కడ దేవదూత నిలబడి ఉన్నాడు. దృఢముగా, సాధికారముగా, తెల్లని వస్త్రములతో ఆ దూత నిలవబడి ఉన్నాడు. ఆ తెల్లని వస్త్రము స్వయం ప్రకాశముగా అనిపిస్తున్నది. ఆ దూత ముఖము చూచుటకు బిల్లీ కొద్దిగా వంగి చూశాడు. కాని అతడు సఫలీకృతము కాలేకపోయాడు. ఆ దూత రూపము అస్పష్టమైన వెలుగుగా అనిపించినది. ఆ దూత చెప్పాడు, జాగ్రత్తగా ఉండు, నేను చూపించబోయే దానిని చూడు అని అతడు ఆ జాడి వైపు చూపించాడు. బిల్లీ ఆ జాడి వైపు తిరిగి చూశాడు. అతడు చూస్తుండగా ఒక హస్తము ఒక దానిని విసరగా అది జాడీని తాకినది. ఆ విషకీటకము చెరసాలను బ్రద్దలు చేసినది. లావుగా ఉన్న ఆ విషకీటకము ఎగురుటకు ప్రయత్నించినది. కాని నేల మీద నుండి పైకి ఎగరలేకపోయింది. విరిగియున్న రెక్కలు లేపలేనంత స్థూలముగా దాని శరీరము ఉన్నది. ఆ విషకీటకము నోరు తెరచినది. దాని నోట నుండి ఈగలు ముసురుకుంటూ బయటకు వచ్చి ఆ గాలినంతటిని తమ శబ్దముతో నింపివేశాయి. ఆ ఈగలు అన్ని దిశలలో విస్తరించాయి. వాటిలో ఒకటి బిల్లీ చెవిలో దూరినది. బిల్లీ బెదిరినాడు. ఆ దూత చెప్పాడు, జాగ్రత్తగా ఉండు, ఈగలు దురాత్మలకు సాదృశ్యము, జోస్యము సోది చెప్పే దురాత్మలు జాగ్రత్త. బిల్లీ ఏ విధముగా తిరిగి ఇంటికి వచ్చాడో తెలియదు. ఒక్క క్షణము అతడు పచ్చటి పచ్చిక గల కొండ మీద నిలవబడి ఉన్నాడు. మరుక్షణం అతడు చీకటిగా ఉన్న తన గదిలో ఉన్నాడు. ఈ రెంటి మధ్య అతడు కనురెప్ప కూడా వేయలేదు. అతడు ఎక్కడికి వెళ్ళాడు? అతడు ఎక్కడకు ఎలా వెళ్ళాడు? అక్కడి నుండి ఇంటికి ఎలా తిరిగి వచ్చాడు? ఆ అనుభవము ఆయనను వణికించినది. మెల్లగా పాకుతూ పడక మీదకు చేరాడు. ఆ రాత్రి నిద్రించుటకు విఫలయత్నం చేశాడు. ఆ దూత హెచ్చరిక అతని మనసులో మరలా మరలా తిరుగుచున్నది. దాని భావము ఏమిటో అర్థము కాకున్నది. మరుసటి రోజు పనిలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కలవరముగా ఉన్నాడు. తీవ్రమైన సంఘటన ఏదో జరగబోచున్నదని ఎదురు చూస్తున్నాడు.
మధ్యాహ్నము భోజన విరామ సమయంలో కిరాణా షాపు వద్ద ఆగాడు. అక్కడ జార్జ్ డి ఆర్క్ మరియు అతని తమ్ముడు ఎడ్ కలిసి పనిచేయుచున్నారు. బిల్ షాపు వెనుక వైపు జార్జితో తన దర్శనం గూర్చి చెబుతుండగా ఒక స్త్రీ ముందు ద్వారము నుండి లోపలికి వచ్చింది. ఒక వింతైన ఒత్తిడి బిల్లీని తాకింది. అతడు ఒకసారి గ్రేహౌండ్ బస్సులో ప్రయాణిస్తూ జ్యోతిష్కురాలుతో మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి అనుభూతినే పొందాడు. అతడు తన స్నేహితునికి ఆ విషయం చెప్పాడు. జార్జ్, ఆ స్త్రీతో ఏదో విచిత్రం ఉన్నది. డబ్బులు చెల్లించు కౌంటర్ వద్ద ఆ స్త్రీ నిలవబడి ఎడ్ డి ఆర్క్ను అడిగినది. నేను బ్రెనెహం అను పేరు గల వ్యక్తి కోసం వెదుకుచున్నాను. అతడు దైవజనుడని నాకు చెప్పారు. మంచిది, నీవు అదృష్టవంతురాలివి. అతడు షాపులోనే ఉన్నాడు. ఎడ్ వెనుకకు బిగ్గరగా కేకవేసి చెప్పాడు. బిల్లీ, ఇక్కడ ఒకరు నిన్ను చూడాలని ఉన్నారు. బిల్లీ ముందుకు నడిచి వచ్చినప్పుడు ఆ స్త్రీ అడిగినది, నీవు విలియం బ్రెనెహాం దేవుని ప్రవక్తవేనా? నేను విలియం బ్రెనెహాంను. వైద్యశాలలో విలియం మెరిల్ విషయంలో అద్భుతము జరిగించినది మరియు మేరీడెర్ వహానియన్ 17 సంవత్సరములుగా వికలాంగురాలిగా ఉన్నప్పుడు స్వస్థపరిచినది. బిల్లీ తల విదిలించాడు. అమ్మా, నీవు పొరబడ్డావు. నేను విలియం బ్రెనెహామును. ఆ 2 సంఘటనలు జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కానీ నేను వారిని స్వస్థపరచలేదు. యేసుక్రీస్తు ఆ అద్భుతములను జరిగించారు. ఆ జవాబు ఆ స్త్రీని సంతృప్తిపరిచినది. నేను కొంత స్థిరాస్తిని పోగొట్టుకున్నాను. నా కొరకు మీరు అదెక్కడ ఉన్నదో కనిపెట్టాలి. ఆమె చెప్పిన మాట బిల్లీకి అర్థం కాలేదు. కాని దీనిని గూర్చియే రాత్రి దర్శనములో హెచ్చరించబడ్డాడు అని గ్రహించాడు. అతడన్నాడు, అమ్మా, నీవు తప్పు వ్యక్తి వద్దకు వచ్చావు. నీవు చనిపోయిన వారి ఆత్మలతో మాట్లాడే వారి కోసం వెదుగుచున్నట్లున్నావు. ఆమె ఆశ్చర్యంతో, నీవు ఆత్మలతో మాట్లాడేవానివి కాదా అని అడిగింది. నేను కాదు, ఆత్మలతో మాట్లాడేవారు దయ్యపు సంబంధులు. నేను క్రైస్తవుడను. నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను. ఆమె మొద్దుబారినట్లయినది. అకస్మాత్తుగా ఆమె కూడా ఆత్మలతో మాట్లాడే వ్యక్తి అని బిల్లీ గ్రహించాడు. అతడు ఇలా చెప్పాడు, గత రాత్రి దర్శనములో ప్రభువు నీ రాకను గూర్చి తెలిపి నన్ను జాగ్రత్త పడమని హెచ్చరించుటకు దూతను పంపియున్నాడు. నీవు చేస్తున్న పని అపవాది పని. అది దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది. ఆ స్త్రీ అకస్మాత్తుగా తన గుండెను పట్టుకుని, నాకు కొంచెం మందులు కావాలి అని అన్నది. అమ్మా, ఈ పనులు చేయుట మానివేయుము, నీ గుండె బాగవుతుంది. ఆమె తన మడమలతో గట్టిగా అడుగులు వేస్తూ చికాకుగా షాపు బయటకు వెళ్ళిపోయినది. కనుచూపు మేరలో ఆగి మరలా ఆమె తన గుండెను పట్టుకున్నది. పెద్దగా కేకలు వేస్తూ ఆమె కాలిబాటి మీద కూలిపోయినది. బిల్లీ, ఎడ్ పరిగెత్తుతూ ఆమెను సమీపించే సమయమునకు ఆమె మరణించి ఉన్నది. ఇంకా అనేక వర్తమానములు దర్శనములలో వచ్చేవి. అయినప్పటికీ అన్నీ స్పష్టముగా వెలుసేవి కావు. ఒక దర్శనములో సాయంకాలపు వెలుగులో ఒక బాట వెంబడి బిల్లీ గంతులు వేస్తూ వెళ్ళుచుండుట చూశాడు. అతని హృదయము ఎంతో తేలికగా ఆనందముగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తునకు తన హృదయమునిచ్చిన మొదటి రోజు అతడు అనుభవించినంత ఆనందముగా ఉన్నాడు. ఆ దర్శనములో ఆనందముగా దుముకుచూ గాలిలో చేతులు విసురుతూ తన ఆనందమును వ్యక్తపరుస్తున్నాడు. అకస్మాత్తుగా ఒక నల్లని నీడ వంటి ఆకారము అతని వైపు పరిగెత్తుతూ వస్తుంది. అది కరవడానికి వస్తున్న కుక్కవలె ఉన్నది. ఆశ్చర్యచకితుడైన బిల్లీ కాలుతో దాన్ని తన్ని, కుక్క పో అని అరిచాడు. నీడ వంటి ఆకారము నిలవబడినది. బిల్లీ ఆశ్చర్యపోయాడు. అతడు చూసినది కుక్క కాదు, కాని నల్లని వస్త్రములు ధరించిన వ్యక్తిని. ఆ వ్యక్తి కోపముతో కేకలు పెట్టుచున్నాడు. నీవు నన్ను కుక్క అని పిలిచావు. అయ్యా, నన్ను క్షమించండి. బిల్లీ క్షమాపణ వేడాడు. నీవు చేతులు మోకాళ్ల మీద ఉండుటను బట్టి నీవు కుక్క అనుకొన్నాను.
ఆ వ్యక్తి కోపముగా అరుస్తున్నాడు. నీవు నన్ను కుక్క అని పిలుస్తావా? అందుకు నిన్ను చంపివేస్తాను. అతడు బెల్టు నుండి పొడవైన వంపుగల కత్తిని తీసి స్థిరముగా అడుగులు వేస్తూ బిల్లీ వైపు వస్తున్నాడు. అతని చూపులో చంపాలనే కసి కనబడుచున్నది. అయ్యా, దయతో! బిల్లీ బ్రతిమిలాడినాడు. బిల్లీ వెనుకకు అడుగులు వేస్తూ అన్నాడు, దయతో నన్ను అర్థం చేసుకోనండి. నీవు మనిషివని నాకు తెలియదు. నీవు నిజంగా కుక్క అనుకున్నాను. ఆ ఉన్మాది కొద్దిగా కూడా తడబడలేదు. ఒక్కొక్క అడుగులో అతడు దెయ్యము వలె కనిపిస్తున్నాడు. నన్ను కుక్క అన్నందుకు నీకు బుద్ధి చెబుతాను. నిన్ను నేను చంపుతాను. అకస్మాత్తుగా బిల్లీ వెనుకకు అడుగులు వేస్తూ వంతెన గోడకు ఆనుకున్నాడు. అతడు బంధించబడ్డాడు. అయ్యా, నేను చనిపోవుటకు భయపడుటలేదు. ఎందుకనగా నా హృదయంలో యేసును కలిగి ఉన్నాను. కేవలం పొరపాటుగా మాత్రమే నిన్ను కుక్క అని పిలిచానని మీరు గ్రహించాలి. ఆ నల్లటి ఆకారము మతి లేకుండా కేకలు వేస్తూ నేను నిన్ను చంపుతాను అని వస్తున్నాడు. వంపు తిరిగిన కత్తిని అతనిని పొడుచుటకు పైకి ఎత్తాడు. బిల్లీ గట్టిగా అరిచినాడు. అదే సమయంలో పైనుండి శబ్దము విన్నాడు. దానిని చూచుటకు తల పైకెత్తాడు. ఆకాశము నుండి తెల్లని వస్త్రములు ధరించిన ఒక వ్యక్తి దూసుకు వస్తున్నాడు. అతడు తన పాదములను స్థిరముగా బిల్లీ కుడివైపు నిలిపి తీక్షణమైన దృష్టితో బిల్లీ మీద దాడి చేయబోయిన వ్యక్తిని చూశాడు. హంతకుడు వెనకడుగు వేశాడు. గాలిలో ఎత్తిన కత్తి వణుకుచు అతని వ్రేళ్ల నుండి జారి క్రింద పడినది. గిరగిరా తిరుగుచు ఆ చీకటి ఆకారము శక్తి కొలది పరిగెత్తుకుని పోయినది. తెల్లని వస్త్రములతో ఉన్న వ్యక్తి బిల్లీ వైపు తిరిగి చిరునవ్వు నవ్వాడు. బిల్లీ దానిని నవ్వుగానే భావించాడు. ఆ ముఖమును చూచుటకు బిల్లీ కష్టముతో ప్రయత్నించాడు. కాని ఆ దూత ఆకారము అస్పష్టముగా గుర్తింప వీలు లేకుండెను. తెల్లని వస్త్రములు తన చుట్టూ గట్టిగా లాగుకొని ఆ వ్యక్తి ఆకాశములోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు దర్శనము ముగిసినది. దాని అర్థము ఏమయ్యున్నది బిల్లీకి ఖచ్చితముగా తెలియదు. కాని దాని భావము స్పష్టముగా తెలిసే వరకు దానిని బిల్లీ ఇలా అన్వయించుకున్నాడు. అపవాది తన మీద పన్నే ప్రతి పన్నాగము నుండి దేవుడు తన దూతను పంపి రక్షిస్తాడు. విలియం బ్రెన్హామ్ తన పరిచర్యను పూర్తి నిబద్ధతతో కొనసాగిస్తున్నాడు. తన వాగ్దానమునకు యథార్థముగా జీవిస్తూ ప్రతి అవకాశమునందు సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ, దయాళుత్వమునందు తనకున్న విశ్వాసమును తన స్నేహితులతోనూ పరిచయస్తులతోనూ అపరిచితులతోనూ పంచుకుంటున్నాడు. అతడు మొదటిగా ప్రభువు వద్దకు నడిపించిన వారిలో శ్రీ షార్ట్ గారు ఒకరు. అతడు ఉప అధికారిగా పనిచేస్తూ బిల్లీ యొక్క వేటకుక్క ఫ్రిడ్జ్కు విషము పెట్టిన వ్యక్తి. ఇంకా అనేకులు యేసును వెంబడిస్తున్నారు. బిల్లీ విరామము లేకుండా యేసుక్రీస్తు గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. సాంప్రదాయేతర స్థలములలో, ఉదాహరణకు బస్సు స్టాపులు, మెకానిక్ షెడ్స్, వీధి మూలలలో, పట్టణ పార్కులలో ఎక్కడ ప్రజలు ఆగి వినుటకు సిద్ధముగా ఉన్నారో అక్కడ భయము లేకుండా సువార్త ప్రకటించేవాడు. దాని ఫలితముగా అతని విశ్వాసము నిరంతరము సవాలు చేయబడుచూ ఉండేది. ఒక శనివారం సాయంత్రము బిల్లీ పార్కులో ఒక చిన్న గుంపుకు వాక్యము బోధిస్తున్నాడు. ఆ పార్కు ప్రక్కన నివసించే ఒక వ్యక్తి తన చేతిలో కిరాణా సామానుల సంచితో అక్కడకు నడిచి వచ్చాడు. బిల్లీ అతనిని ఎరిగియుండెను. ఒకప్పుడు ఈ వ్యక్తి రోమన్ క్యాథలిక్ బోధకుడు అవ్వాలని చదువుకున్నాడు. కానీ మతములోని పరిస్థితులను బట్టి విరక్తి చెంది ఇప్పుడు అవిశ్వాసిగా జీవిస్తున్నాడు. ఒక్క నిమిషం వినుటకు ఆ వ్యక్తి ఆగాడు. ఒక పొగాకు ఉండను బొగ్గ లోపల పెట్టుకుని చీకుతున్నాడు. చివరికి అతడు అన్నాడు, బోధకుడా, బైబిల్ గ్రంథము ఏదో మంచిదన్నట్లుగా నీవు బోధిస్తున్నావు. ఇప్పటి వరకు రాయబడిన గ్రంథములన్నింటిలో బైబిల్ అత్యంత కాల్పనిక కథ. అది ప్రజలను ఎంతగానో మోసగిస్తున్నది. దీనిని ప్రజలకు అందుబాటులో కూడా ఉంచకూడదు.
బిల్లీ చెప్పాడు. మంచిది, ఇది స్వతంత్ర దేశము, నీ అభిప్రాయము తెలియపరిచే స్వేచ్ఛ నీకున్నది. ఆ మాజీ బోధకుడు చిక్కని బురదవలే ఉన్న పొగాకు ఉమ్మిని బిల్లీ పాదము ప్రక్కన ఉమ్మి, బోధకుడా, నిజముగా దేవుడు ఉన్నాడని నీవు విశ్వసిస్తున్నావా అని ప్రశ్నించాడు. అవును, నేను విశ్వసిస్తున్నాను. ఈ యేసుక్రీస్తు మానవ రూపంలో ఉన్న దేవుడని నీవు నమ్ముచున్నావా? అవును, నేను నమ్ముచున్నాను. యేసుక్రీస్తు మానవుడు మరియు దేవుడు. ఆయన మానవ శరీరంలో మరణించినప్పుడు మరలా సజీవుడిగా లేచినాడని నమ్ముచున్నావా? అవును, నేను నమ్ముచున్నాను. ఆ వ్యక్తి మరలా ఇంకొంత పొగాకును తన బొగ్గన పెట్టాడు. ఒకవేళ నేను గనుక మానవ రూపంలో దేవుడనే విషయము అబద్ధము అని నిరూపిస్తే నీవు దానిని అంగీకరిస్తావా? అవును, అంగీకరిస్తాను. ఆ వ్యక్తి కపటముగా నవ్వుతూ, మంచిది బోధకుడా, మానవ శరీరంలో ఎన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నవో నాకు చెప్పుము అన్నాడు. అవి ఎన్నో నీకు తెలుసు? అవును, నీవు వాటి పేర్లు చెప్పాలి. బిల్లీ గడగడా చెప్పాడు. చూపు, రుచి, వాసన, స్పర్శ, వినికిడి. సరే, మంచిది. నీవు చెబుతున్నట్లు యేసు మానవ దేవుడై ఉంటే ఈ 5 జ్ఞానేంద్రియములు ఆయనను ప్రకటించాలి, అవును కదా? చుట్టూ ఉన్న గుంపు చాలా ఆసక్తిగా వారి సంభాషణ ఆలకిస్తున్నారు. బిల్లీ జాగ్రత్తగా జవాబిచ్చాడు. అవును, అలాగే అనిపిస్తుంది. నీవు దేవుడిని ఎప్పుడైనా నీవు చూశావా? అవును, ఈ మధ్యనే ఒక రాత్రి నేను చూశాను. అయితే నన్ను కూడా ఆయనను చూడనివ్వు. ఆ వ్యక్తి అడ్డుపడ్డాడు. నేను విశ్వాసమును గురించి మాట్లాడుట లేదు. నీ కనుదృష్టి ఎలా ఉన్నదో నా కనుదృష్టి అలాగే ఉన్నది. నేను ఆయనను దర్శనములో చూశాను. అయితే నన్ను ఆ దర్శనమును చూడని. నా వలన కాదు, కేవలం దేవుడు మాత్రమే చూపించాడు. నిజానికి నీవు ఆయనను ఎన్నడూ నీ 5 జ్ఞానేంద్రియములతో సంధించలేదు. ఆయనను నేను అనుభూతి చెందుతున్నాను. ఆయనను నీవు అనుభూతి చెందుతున్నట్లయితే నన్ను కూడా అనుభూతి చెందనివ్వు. నేను కూడా నీ అంత చక్కగా అనుభూతి చెందగలను. నేను కూడా అనుభూతి చెందినట్లుగా యేసుని ఇక్కడకు రప్పించు. అప్పుడు నేను ఆయనను విశ్వసిస్తాను. తికమకపడిన బిల్లీ అన్నాడు, నా హృదయములో ఆయనను అనుభూతి చెందుతున్నాను. ఆ వ్యక్తి ఎదురు ప్రశ్నించాడు. అలా అయితే నా హృదయములో ఆయనను అనుభూతి చెందనివ్వు. నీవు విశ్వసించగలిగితే. చూడు, నీ వేదాంతము కాదు, నాకు కావలసినది సత్యము. ఆ వ్యక్తి మరికొంత పొగాకు ఉమ్మిని బిల్లీ పాదము మీద ఉమ్మాడు. బిల్లీ, అయ్యా, దయతో నా పాదము మీద ఉమ్మకండి. ఆ మాజీ బోధకుడు సంతృప్తిగా తలాడించాడు. మంచిది బోధకుడా, నీవు అన్ని విధములుగా ఇరుక్కుపోయావు కాదా? నీవు ఆయనను ఎన్నడూ చూడలేదు, ఆయనను స్పర్శించలేదు, ఆయనను రుచి చూడలేదు, ఆయనను వాసన చూడలేదు, ఆయనను విననూ లేదు. కాబట్టి జ్ఞానేంద్రియములు ఆయనను గూర్చి ప్రకటించినప్పుడు దేవుడనేవాడు ఇక లేడు. కాబట్టి నీ బుద్ధిహీనతతో ఈ ప్రజలను మోసగించుట మానివేయాలి. ఆ వ్యక్తి గట్టిగా వాదిస్తున్నాడు. తగిన వివేకము కొరకు బిల్లీ తన హృదయములో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, మీ దగ్గర కొన్ని మంచి విషయములు ఉన్నవని నమ్ముచున్నాను. ఆ వ్యక్తి కృత్రిమముగా నవ్వాడు. ఇప్పుడు నీకు జ్ఞానము కలిగినదని నమ్ముచున్నాను. కావచ్చు అని బిల్లీ అన్నాడు. నీవు నిజముగా తెలివిగలవాడివి. నీకు మంచి బుద్ధి కలిగి ఉన్నావు. ఆ వ్యక్తి మరలా ఉమ్మివేసి బిగ్గరగా నవ్వుచు, ఖచ్చితంగా నేను మంచి బుద్ధి కలిగి ఉన్నాను. నా తల్లి ఎన్నడూ మూర్ఖులను పెంచలేదు. ఒక్క నిమిషము, నీకు బుద్ధి ఉన్నదని చెప్పావు కదా? అవును, ఖచ్చితంగా నాకు బుద్ధి ఉన్నది. అందరికీ ఉండదా? అది మానవ బుద్ధియేనా? బిల్లీ అడిగాడు. ఆ వ్యక్తి సందేహముగా చూశాడు. బాబూ, నీకు ఏమైనది? నీ మతి ఖచ్చితముగా పోయినది. అవును,
అది మానవ బుద్ధే. బిల్లీ అన్నాడు, ఒకవేళ అది మానవ బుద్ధి జ్ఞానము అయితే 5 జ్ఞానేంద్రియాలలో ఒక్కటైనను దానిని రుజువుపరచాలి, అవును కదా? అవుననుకో. నీవు ఎన్నడైనా నీ బుద్ధి ఆలోచనలు చూశావా? తికమకపడుట అవిశ్వాసవంతైనది. అవును, వైద్యులు చూడగలరు. అప్పుడు మెదడును గూర్చి కాదు, బిల్లీ అడ్డుపడ్డాడు. బుద్ధి, మెదడుకు బుద్ధికి తేడా ఉన్నది. మెదడు అనేది పుర్రె కింద నీవు చూడగలిగే ఒక అవయవము. బుద్ధి అనేది ఆ మెదడులోని ఆలోచనలు. మరియు నీవు ఎన్నడూ నీ బుద్ధిని చూడలేదు, అవునా? లేదు, చూడలేదనుకుంటాను. నీవు ఎన్నడైనా నీ బుద్ధిని వాసన చూశావా? లేక స్పర్శించావా? లేక రుచి చూశావా? లేక విన్నావా? నీవు ఎన్నడూ చేయలేదు, అవునా? కాబట్టి నీ తర్కమును బట్టి ఆలోచిస్తే నీకు బుద్ధి లేదు. నాకు బుద్ధి ఉన్నదని నాకు తెలుసు, ఆ వ్యక్తి కోపముగా జవాబిచ్చాడు. అలాగే నేను దేవుడిని కలిగి ఉన్నానని నాకు తెలుసు. తన ఉద్దేశ్యమును చక్కగా వివరించగలిగానని బిల్లీ సంతృప్తి చెందాడు. తెలివిగా దానిని ముగించాననే ఆలోచన కలిగింది. చూస్తూ నిలబడిన గుంపులో ఒక చిన్న పాటి కోటుకు గులాబీ గుచ్చబడి ఉన్నది. బిల్లీ పిన్నీసును అడిగి తీసుకొని, ఇప్పుడు నీకు నా ఉద్దేశం అర్థమైనదా అంటూ ఆ మాజీ బోధకుని చేతి మీద గుచ్చాడు. ఏయ్, దీనిని అనుభూతి చెందావా? బిల్లీ ప్రశ్నించాడు. అవుననుకో, కోపముగా కనుబొమ్మలు చిట్లుస్తూ చెయ్యి రుద్దుకుంటూ అన్నాడు. బిల్లీ మెల్లగా నవ్వాడు. తమాషాగా ఉందే, నాకు ఏమీ అనిపించటలేదు. అతని చుట్టూ ఉన్న ప్రజలు కూడా అతని నవ్వుతో శృతి కలిపారు. నిన్ను కూడా పిన్నుస్తో గుర్చితే అప్పుడు నీకు చక్కగా తెలుస్తుంది. ఇప్పుడు బిల్లీ తన ప్రత్యర్థిని ఏ విషయమునకు తీసుకురావాలనుకున్నాడో అక్కడకు వచ్చాడు. నా ఉద్దేశము కూడా ఖచ్చితముగా అదే. నేను అంగీకరించిన క్రీస్తును నీవును అంగీకరించినట్లయితే నేను అనుభూతి చెందినట్లుగా నీవు కూడా అనుభూతి చెందగలవు. అవిశ్వాసి కోపముగా అసమ్మతితో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బిల్లీ ఆశ్చర్యపడలేదు. అతడు క్రైస్తవుడిగా మారినది కొద్ది నెలల క్రితమే అయినప్పటికీ అతడు అనేక మందికి సాక్ష్యమిచ్చాడు. మంచి వాదన చేత ఒక వ్యక్తి యొక్క మనసును మార్చలేనని గ్రహించాడు. విశ్వాసము అనేది దేవుని నుండి కలిగే ప్రత్యక్షత.